జిహెచ్ఎంసీ లిమిట్స్ లో 55 లక్షలకే 5 లక్షల డౌన్ పేమెంట్ తో ఇల్లు అంటే కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు అండి. ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి లేఅవుట్ వచ్చేసండి, ఎవరైతే తక్కువ ధరలో సొంత ఇంటి గురించి ఆలోచిస్తున్నారో అలాంటి వారికి ఇది సూటబుల్ వెంచర్ అండి. మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా ఇందులో మనకి తక్కువ ధరలోనే మనకి ఓపెన్ ప్లాట్స్ కూడా రావడం జరిగింది. తక్కువ ధరలో ఇండిపెండెంట్ హౌసెస్ అని చెప్పాను కదండి, 150 గజాలలో కేవలం 55 లక్షలకే మనకి 1000 SFTలో హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అన్నది కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. కేవలం మీరు 5 lakhs డౌన్ పేమెంట్ కట్టుకోగలిగితే మిగతా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది కూడా ఈ కంపెనీ వారు మీకు కేటాయించడం జరుగుతుంది. మీరు ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్టయితే కేవలం మీరు 30 lakhsలోనే మీకు 150 square yards ప్లాట్ కూడా వస్తుంది. ప్లాట్స్ మీద కూడా మనకి లోన్ అనేది కూడా రావడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి HMD అండ్ మనకి రేరా అప్రూవల్స్ కలిగినటువంటి ప్రాజెక్ట్ అండి. ఇది వచ్చేసి సెమీ గేటెడ్ కమ్యూనిటీ. ఇంకో హైలైట్ విషయం కూడా ఏంటంటే అండి, పక్కకే చూసుకోవచ్చు, ఇండ్లకు ఆనుకొని ఉన్నటువంటి వెంచర్. దట్టు ఏంటంటే అండి, ది బెస్ట్ కనెక్టివిటీస్తో పాటు ది బెస్ట్ ఎంప్లాయ్మెంట్ జోన్తో పాటు ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా సరౌండింగ్లో కూడా చాలా ఉన్నాయండి. ఈ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మేము ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. కంపెనీ వారి నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ కానీ, ఫ్లాట్స్ కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ కానీ ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుందండి. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కానీ, ప్రాజెక్ట్స్ కానీ ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు సరౌండింగ్ డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా కంపెనీ ఎంప్లాయ్ అయినటువంటి ఇమ్రాన్ సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి సార్. నమస్తే సార్. నమస్తే అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ మన ప్రాజెక్ట్ వచ్చేసి ఏ లొకేషన్ ఉంది, అలాగే కనెక్టివిటీస్ ఇవన్నీ కూడా చెప్పండి సార్. అలాగే ఫస్ట్ కంపెనీ పేరు చెప్పండి సార్. మా కంపెనీ పేరు వచ్చేసి లైట్ హౌస్ ప్రాపర్టీస్ అండి. మనం 14 yearsగా ఉన్నాము మార్కెట్లో. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి స్వస్తిక. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ వైజ్ వచ్చేస్తే ఆదిబట్లకి దగ్గరున్న ప్రాజెక్ట్ అండి. ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి 6 kilometers అండి. ఎగ్జిట్ నెంబర్ 12 నుంచి సాగర్ హైవే వైపు నుంచి రావాలి ఈ ప్రాజెక్ట్కి. ఇది ఒక హౌసింగ్ ప్రాజెక్ట్ అండి. మనం వచ్చేసి 55 lakhsలో 2 BHK హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నామండి. ఇండిపెండెంట్ హౌస్, ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వరకు 1000 square feetలో 150 square yards ప్లాట్లో వస్తుందండి. అయితే సార్, మనకి ఓవరాల్ ప్రాజెక్ట్ ఎన్ని ఎకర్స్ లేఅవుట్ సార్? ఇది 3.2 acres ప్రాజెక్ట్ అండి. ఇది టోటల్ 3.2లో 57 plots వచ్చాయి. 100 నుంచి ఉన్నాయి అవైలబిలిటీ చూసుకుంటే. చిన్న సైజ్ ప్లాట్స్ నుంచి 300 వరకు అవైలబిలిటీ ఉంది. ఓకే, అంటే ఒక మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా విత్ ఇన్ 20 lakhsలో కావాలన్నా ఒక ప్లాట్ అనేది వస్తుంది. 30 lakhsలో అయితే 150 square yards వస్తుంది. సో స్క్వేర్ యార్డ్స్ పెరిగే కొద్దికి ప్రైస్ అనేది పెరుగుతుంది. అదే ఫస్ట్ ఇప్పుడు నాకు కనెక్టివిటీస్ చెప్పండి. మనకి సాగర్ హైవే అన్నారు కదా, మనకి సాగర్ హైవే టు కోహెడాకు వెళ్ళే రోడ్ మనకి ప్రాజెక్ట్. కోహెడా క్రాస్ రోడ్ నుంచి రావాలి. కోహెడా క్రాస్ రోడ్ నుంచి ముందుకు వచ్చి మళ్ళీ రైట్ తీసుకోవాలి. ఇది వచ్చేసి కోహెడా క్రాస్ రోడ్ అనేది సాగర్ హైవే టు విజయవాడ హైవే కనెక్టింగ్ రోడ్. సో ఎటు చూసుకున్నా సరౌండింగ్స్ లో మంచి ఏరియాస్ ఉన్నాయి. లైక్ హయత్ నగర్, పెద్దంబర్పేట, తొర్రూరు, మునగనూరు, తుర్కాయంజల్లు, ఇబ్రహీంపట్నం ఉంది, మంగళపల్లి ఉంది, కొంగరకలాన్, ఆదిబట్ల. సో ఇక్కడంతా సెజ్ ఏరియాస్ కూడా చాలా దగ్గర ఉంటుందండి. కొంగరకలాన్ సెజ్ చూసుకోవచ్చు. 100 acresలో ఈ టాటా ఏరోస్పేస్ సెజ్ ఉంది, అండ్ TCS ఉంది, ఫాక్స్కాన్ ఉంది. ఇంత ఎంప్లాయ్మెంట్ జోన్ ఉన్నప్పుడు అప్రిషియేషన్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఇది వచ్చేసి GHMC లిమిట్స్లో వచ్చేసింది. ఇంతకుముందు ఆదిబట్ల మున్సిపాలిటీలో ఉన్నది, ఇప్పుడు GHMCలో మెర్జ్ అయింది. ఇది ఒక అడ్వాంటేజ్ కూడా అనుకోవచ్చు. GHMC లిమిట్స్ లో 55 లక్షలకే 5 లక్షల డౌన్ పేమెంట్ తో ఇల్లు అంటే కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనుకోవాలి. ఇప్పుడు ఆదిబట్లలో చాలా వరకు అపార్ట్మెంట్స్ చూస్తున్నారు కదండి, వాళ్ళకి ఈ కాస్ట్ పడుతుంది మాక్సిమం. బట్ ఏంటంటే UDS తక్కువ వస్తుందండి. బట్ దీంట్లో ఫుల్ ల్యాండ్ మీకే ఉంటుంది. ఇలాంటి దాంట్లో వెంచర్లో తీసుకోవడంలో అడ్వాంటేజ్ ఏంటంటే ఫుల్ 150 square yards మీకే ఉంటుంది. ల్యాండ్ అప్రిషియేషన్ ఉంటుంది, హౌస్ కూడా ఉంటుంది. ఫ్లాట్ ధరకే మనకి ఇండిపెండెంట్ హౌస్, వాల్యూ ఫర్ మనీ ప్రాజెక్ట్ అనేది అందుకే దీన్ని. అయితే సార్, మనకి ఇది వచ్చేసి ఏ విలేజ్ కింద ఉంది సార్? మనకి రామదాస్పల్లి. రామదాస్పల్లి కిందకి వస్తుంది సార్. సరౌండింగ్ కూడా మొత్తం ఎడ్యుకేషన్ హబ్బే సార్, దాని గురించి కూడా చెప్పండి. చెప్తానండి. చాలా మంది లొకేషన్ షిఫ్ట్ అవ్వడానికి ఆలోచిస్తారు. ఎందుకు ఆలోచిస్తారంటే స్కూల్స్ ఉన్నాయా లేదా అని, లేదు వాళ్ళ కిడ్స్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినప్పుడు అది కాలేజెస్ ఎలా, అవన్నీ ఆలోచిస్తారు. బట్ ఈ లొకేషన్కి అలాంటి ప్రాబ్లం లేదు. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్, ఐరిస్, అలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అదే కాకుండా దగ్గరలో ఇంజనీరింగ్ కాలేజెస్ చూసుకుంటే గురునానక్ యూనివర్సిటీ ఉంది ఇబ్రహీంపట్నం దగ్గర, శ్రీ ఉంది, శ్రీ దత్తా ఉంది. అలాగే మీకు ఏవిఎన్ ఇంజనీరింగ్ కాలేజ్, కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఇన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి. అంటే మనకి కేజీ నుంచి పీజీ వరకు కూడా మనకి అన్ని అవైలబుల్ ఉన్నాయి. అంత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడే కంప్లీట్ చేసుకోవచ్చు. అలాంటి ఏరియా ఇది.
ఇంకోటి సార్ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, సాగర్ హైవే కూడా దగ్గర ఉంది కాబట్టి. అదే కాకుండా ఈ లొకేషన్ కి ఓలా, యూబర్ అవన్నీ వస్తాయండి, రెగ్యులర్ గా వస్తాయి. మీరు బుక్ జొమాటో ఇవన్నీ కూడా వస్తాయి, అవన్నీ వస్తాయి. ఓకే, సో ల్యూబల్ లొకేషన్ ఇది. ఇంకా పొల్యూషన్, ఈ ట్రాఫిక్ అలాంటివి లేకుండా మంచి ఉన్న లొకేషన్. ఇక్కడ ఆదిబట్ల కూడా మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ సార్. అది ఆదిబట్ల ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్? ఆదిబట్ల TCS కి 9 కిలోమీటర్స్ వస్తుందండి. ఆదిబట్ల మనకి 7-8 కిలోమీటర్స్ లో టచ్ అయిపోతుంది. ఆదిబట్ల మనకి 7 కిలోమీటర్స్, అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అది. అవునండి. అయితే సార్ ఇంకోటి మనకి ఈ లేఅవుట్ దగ్గర కూడా మనకి 330 ఫీట్ రోడ్ కూడా వస్తుంది. అంటే మనకి రతన్ టాటా రోడ్ అండి, అది కూడా అడ్వాంటేజ్ యాడ్ అవుతుంది. అది కూడా ఇది యాడ్ ఆన్ ఎస్, ఖచ్చితంగా అండి. ఈ నుంచి అదే ఎంత వస్తుంది సార్ మనకి? ఒక 12 కిలోమీటర్స్ వస్తుందండి. 12-13 లో మనకి టచ్ అవుతుంది. వండర్లా దగ్గర వస్తుంది, అది ఎగ్జిట్ నెంబర్ 13 రావిరాల దగ్గర వస్తుంది. ఇంకో మోస్ట్ హైలైట్ థింగ్ ఏంటంటే కనెక్టివిటీస్ అని చెప్పుకున్నాం కదా సార్. ఎగ్జిట్ 12 ఒకటి, ఎగ్జిట్ 11 ఒకటి, ఎగ్జిట్ 13 ఏది ఇప్పుడు మనము ORR టాటా గ్రీన్ఫీల్డ్ అనుకున్నాం. ఎగ్జిట్ 14 కూడా మన దగ్గరనే. ఎల్బీ నగర్, నాగోల్, ఉప్పల్ ఇవి కూడా చాలా దగ్గర అవుతాయండి. ఎల్బీ నగర్ అయితే 18 కిలోమీటర్స్ అంతే, దిల్సుఖ్ నగర్ 22 కిలోమీటర్స్. ఇలా చాలా ఏరియాస్ కి దగ్గర ఉన్న ప్రాజెక్ట్. దిల్సుఖ్ నగర్ కి 22 కిలోమీటర్స్, 22 కిలోమీటర్స్ అంతే. ఇప్పుడు చూడండి, మీరు ఎల్బీ నగర్ లో మినిమం మీకు 1 lakh అబోనే ఉంటుంది పర్ స్క్వేర్. అవును సార్, ఖచ్చితంగా. ఇప్పుడు కనీసం ఆదిబట్లలో ఇన్వెస్ట్ చేయాలంటే 30,000 పైనే ఉంది పర్ స్క్వేర్ యార్డ్. 30,000 ఎక్కడ సార్, 40,000 కూడా ఉన్నాయి. అవును, కొన్ని చోట్ల 60 కూడా నడుస్తుంది. TCS పక్కన చూసుకుంటే 60-70 కూడా ఉన్నాయి. కమర్షియల్ 1,00,000 కూడా ఉంది, 1,00,000 పైనే ఉంది. సో వాళ్ళకి ఇది చాలా మంచి అడ్వాంటేజ్. 30 లక్షల్లో ప్లాట్ అనేది చాలా మంచి ప్రైస్ అండి, అఫోర్డబుల్ ప్రైస్. అయితే సార్ ఇప్పుడు మనకి దీంట్లో హౌస్ అయితే 150 గజాలలో మనకి 55 lakhs, 5 lakhs డౌన్ పేమెంట్. అవునండి, మిగతాది బ్యాంక్ లోన్ వస్తుంది. 50 lakhs బ్యాంక్ లోన్ వస్తుంది. ప్లాట్ మీద కూడా లోన్ గురించి కూడా చెప్పండి సార్. ప్లాట్ మీద కూడా లోన్ వస్తుందండి. మనం 50 to 60% వరకు ప్లాట్ మీద లోన్ చేయొచ్చు. ఓకే, వాళ్ళ సివిల్ అనేది బాగుంటే ఈజీగా వస్తుంది. ఓకే, యాక్చువల్గా 60 అయితే మినిమం వస్తుంది, బాగుంటే ఇంకా కూడా సివిల్ బాగుంటే 70 వరకు ట్రై చేయొచ్చు, 70 వరకు చేయొచ్చు. అయితే సార్ ఇప్పుడు మనకు ఓవరాల్ ఇందులో ప్లాటింగ్స్ ఎన్ని వచ్చాయి అన్నారు? 57 ప్లాట్స్ వచ్చాయండి. అందులో 57 ప్లాట్స్ లో 12 హౌసెస్ కన్స్ట్రక్షన్ కి రెడీగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు దాకా 12 హౌసెస్ బుక్ అయ్యాయండి. మీ ప్లాట్ మీరు ఇన్వెస్ట్మెంట్ కొన్నా మీ ప్లాట్ అనేది హౌసెస్ మధ్యలో ఉంటుంది. అవును. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఈ NRI కస్టమర్స్ ఇన్వెస్ట్ చేసి వెళ్ళిపోతారు, రీసేల్ ఇబ్బంది అవుతుంది. ఇలా హౌసెస్ లో మధ్యలో ఉంటే రీసేల్ ఈజీ అవుతుంది. అవును. అది కాకుండా మంది 10 years మెయింటెనెన్స్ అండి. 10 years వరకు మీదే ఉంటుంది. 10 years వరకు లైట్ హౌసే మెయింటైన్ చేస్తుంది. అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. మీరు ఇంకో 3 years 5 years తర్వాత వచ్చినా కూడా మీ ప్లాట్ మంచిగా కనిపిస్తుంది. కొంతమంది ప్రాజెక్ట్స్ చూసుకుంటే వాళ్ళ ప్లాట్ చూపించడానికి అది ఎవరైతే అమ్మారో వాళ్ళు రావాల్సిన పరిస్థితి ఉంది. తెలిసిందే, రోడ్స్ పోయి అంతా గడ్డ వచ్చేసి అలా ఉంటుంది. బట్ మన ప్రాజెక్ట్ చాలా క్లియర్ గా ఉంటుంది. ఇంకోటి సార్, టైటిల్ ప్రకారం క్లియర్ ఉంటుంది మీది. వాస్తవానికి ప్రాజెక్ట్ విజిట్ చేసిన తెలుస్తుంది. ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. ఇంకో హైలైట్ ఏంటంటే ఇంట్లో పక్కకు ఉంటుంది, మూవబుల్ లివబుల్ లొకేషన్ అనుకోవచ్చు. అదే కాకుండా మార్టిగేజ్ కూడా రిలీజ్ అయిపోయింది. ఫైనల్ LP కూడా వచ్చేసింది ఈ లేఅవుట్ కి. సో రెడీ ఫర్ కన్స్ట్రక్షన్, రేపంటే రేపే కన్స్ట్రక్షన్ చేసుకొని ఉండే ప్రాజెక్ట్ ఇది. సార్ ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ గురించి కూడా చెప్తున్నాం కదా, మనకి గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్ గురించి కూడా చెప్పండి సార్. మనకి ఇక్కడ మీకు స్వీట్ వాటర్ అండి చాలా మంచిగా ఉంటాయి. వాటర్ అయితే ఇబ్బంది ఏం లేదు. ఆల్రెడీ మనం బోర్ ఇచ్చాము. వాటర్ ట్యాంక్ 75,000 లీటర్స్ లో వాటర్ ట్యాంక్ కూడా కట్టాము. అదే కాకుండా ప్రతి ప్లాట్ కి వాటర్ పైప్ లైన్ ఇచ్చేసామండి. సో వీళ్ళు ఏంటంటే కన్స్ట్రక్షన్ కి వెళ్ళినా వాటర్ అనేది ఇబ్బంది ఉండదు. మనకి ప్రాజెక్ట్ ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఏమేమి ఇచ్చారు? మనం CC రోడ్స్ ఇచ్చామండి, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అదే కాకుండా ప్లాంటేషన్ ఇచ్చాము. మనం ప్లాంటేషన్ ప్లాట్ కి 3 plants వరకు ఇచ్చాము, 3 to 4 plants వరకు ఇచ్చాము. అదే కాకుండా ఆల్రెడీ వాచ్మ్యాన్ పెట్టేశామండి. ఆ వాచ్మ్యాన్ ఫ్యామిలీనే ఈ ప్లాంటేషన్ కి వాటరింగ్ చేస్తారు. అదే కాకుండా మీకు ప్లాట్స్ పక్కనే ల్యాండ్స్కేప్స్ కూడా చేసాము. ఓకే, ఇంటర్నల్ రోడ్ ఎన్ని ఫీట్లు వచ్చాయి చెప్పండి. మనకి రోడ్స్ వచ్చేసి ప్రపోజల్ 100 feet రోడ్ ఉంది. అది వచ్చేసి సాగర్ హైవే టు విజయవాడ హైవే కనెక్టింగ్ రోడ్. అదే కాకుండా ఇంటర్నల్ గా అయితే 30 feet రోడ్స్ ఉన్నాయి సార్. ప్లాట్ టు ప్లాట్ కూడా మనకి ఇది ర్యాంప్ ఇచ్చామండి. ఆ కారు వెళ్ళడానికి, ఎంట్రన్స్ లో వెళ్ళడానికి ర్యాంప్ ఇచ్చాము. అలాగే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కి కూడా మనం అవన్నీ చేసాం సార్. మనకి సెక్యూరిటీ పరంగానే అయితే ఇప్పుడు మనకి అక్కడ వాళ్ళ వాచ్మెన్ ఫ్యామిలీ ఉంటున్నారు. అవును, మనకి CC ఫుటేజ్ ఆల్రెడీ ఉందండి. CC ఫుటేజ్ ఆల్రెడీ ఉంది, ఇంకా పెంచుతాము. ఎందుకంటే హౌసింగ్ వచ్చాక ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా పెట్టుకుంటారు. మనం ఒకటి మెయిన్ ఎంట్రన్స్ లో ఇచ్చాము. మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, హౌసింగ్ పక్కనే ఉంది కాబట్టి. అదే కాకుండా దీంట్లో కూడా 12 హౌసెస్ వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ ఇంకా చేసుకునే వాళ్ళకి కూడా ఏ ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు ఇక్కడ ప్లాట్ ఓనర్ పేరు కూడా రాసింది ఇక్కడ. అవునండి, ప్లాట్ మనం హౌసింగ్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి బోర్డ్స్ పెట్టిస్తున్నాం. అంటే వీళ్ళు బుక్ చేసుకున్న వాళ్ళు హౌస్ బుక్ చేసుకున్న వీళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ కి వెళ్ళే వాళ్ళు. ఓకే, అది మీరే కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చేది? మేమే చేసి ఇస్తున్నాం. అయితే సార్ ఇప్పుడు హౌసెస్ కన్స్ట్రక్షన్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఫైనల్ LP కూడా వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ మంత్ July 1st నుంచి స్టార్ట్ చేస్తారు కన్స్ట్రక్షన్.
ఒకవేళ వాళ్ళకి ఏదన్నా మీ యొక్క ప్లానింగే కాకుండా పర్సనల్ కూడా వాళ్ళకి మీరు అన్న ఎస్ఎఫ్టీలో ప్లానింగ్ కావాలంటే చేసుకోవచ్చా, ఏమన్నా చిన్న చిన్న మార్పులు? యాక్చువల్లీ కంపెనీ త్రూ వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఓన్గా వాళ్ళే దగ్గర ఉండి కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏదైనా సజెషన్ ఇవ్వండి, ప్లాన్ ఇవ్వండి అన్నా మనం హెల్ప్ చేస్తాం. ఓకే, లేదు మొత్తం మీరే ప్లాన్ ఇచ్చేసి మొత్తం కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వన్నా మీరే చేసి ఇచ్చేసి ఖచ్చితంగా వెళ్ళిపోవడం. మీరు మాకు ప్లాన్ ఇచ్చినా మేము ఆ బడ్జెట్లో మేము చేసిస్తాం. ఓకే, ఇది వచ్చేసి పార్క్ ఏరియా. ఇది ఎట్లా చేసామంటే డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఉంటారు కదా, చిన్న పిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు అందరికీ సెట్ అయ్యేలాగా మనం ఎమ్యూనిటీస్ ఇచ్చామండి. ఇక్కడ చూసుకుంటే మీకు షటిల్ కోర్ట్ ఉంది, అలాగే కాకుండా హాఫ్ బాస్కెట్ బాల్ కోర్ట్ ఉంది. ఆల్రెడీ షటిల్ బ్యాట్స్, ఆ ఫుట్బాల్ అవన్నీ, బాస్కెట్ బాల్ అవన్నీ తెచ్చిపెట్టామండి. ఓకే, అదే కాకుండా మీకు చూడొచ్చు ఇవన్నీ కార్పెట్ ప్లాంట్స్ అండి. దీనికి కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది, అయినా మనం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఈ ఫుల్గా చేసాం. మనం ఏమంటే ఈవినింగ్ ఇక్కడ కూర్చొని కొద్దిగా టైం స్పెండ్ చేసేలాగా. అదే మార్నింగ్ టైంలో ఎవరైనా ఎల్డర్స్ ఉన్నా కూడా యోగా కానీ ఇవన్నీ ఖచ్చితంగా. ఇదంతా వాకింగ్ ట్రాక్ అండి, మీరు ఇట్లే రౌండ్ వేసి మళ్ళీ ఇట్లే రావచ్చు. ఇదంతా వాకింగ్ ట్రాక్. అదే కాకుండా మనం హ్యాంపీ థియేటర్ కూడా చేసాము. అక్కడ ప్రొజెక్టర్ పెడతాము, ఇది సిట్టింగ్ లా. ఓకే, ఆ చెట్టు దగ్గర ప్రొజెక్టర్ పెడతాము, ఇక్కడ సిట్టింగ్ లానండి. ఓకే, మీరు మీకు ఇష్టమైన మూవీస్ ప్రొజెక్టర్ ఎలాగో మనం ఇస్తాము, ఆడిటోరియం అంతే. చూడొచ్చు ఇదంతా లాస్ట్ వరకు మనం సిట్టింగ్ లాన్స్ లాగా, మీటింగ్ పార్టీ లాగా చేసుకునేదానికి, గెట్ టుగెదర్ లాగా చేసుకునేదానికి కూడా మనం ప్రొవైడ్ చేసాము. అదే కాకుండా హెచ్ఎండిఏలో అడ్వాంటేజ్ ఏంటంటే సోషల్ ఇన్ఫ్రా ఏరియా అని ఉంటుందండి. ప్రతి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్లో కొంత ప్లేస్ అనేది కమ్యూనిటీకి ఇచ్చేస్తారు, అసోసియేషన్ వాళ్ళకే వాళ్ళు డిసైడ్ చేస్తారు. అందరూ ఓటింగ్ వేసి ఆ ఏరియాలో ఏం చేయాలి అని. ఏదన్నా మీకు కమర్షియల్గా చేసుకుంటారు, లేదంటే క్లబ్ హౌస్ ఫంక్షన్ పాయింట్ చేసుకుంటారు, లేదా టెంపుల్, ఎనీథింగ్ వాళ్ళ ఇష్టం అండి. అది వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు చేసుకునేది. సోషల్ ఇన్ఫ్రా ఏరియా అన్నది ఈ కమిటీ వాళ్ళందరూ ఫామ్ అయినాక వాళ్ళు డిసైడ్ వాళ్ళకే ఉంటుంది, అదొక అడ్వాంటేజ్. ఇప్పుడు మనకి హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసిస్తా అంటారు కదా, ఎవరైనా నచ్చి ఇప్పుడు వచ్చేసి వాళ్ళు బుక్ చేసుకుంటారు. అవును. ఎంత టైం పీరియడ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు సార్? అంటే నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నారు. మనం 8 to 10 months లోపల కన్స్ట్రక్షన్ చేసి ఇస్తామండి. ఓకే, క్వాలిటీ బాగుండాలంటే కొద్దిగా టైం పడుతుందండి. క్వాలిటీలో కాంప్రమైజ్ అయితే బాగోదండి. అయితే సార్ ఇప్పుడు మనకి ఏదైతే ప్రైసెస్ చెప్తున్నారో ఫిక్స్డ్ ఉంటుందా, నెగోషియేషన్ ఏమైనా చేస్తారా అని దాని గురించి కూడా చెప్పండి సార్. వాళ్ళ పేమెంట్ బట్టి వాళ్ళు ఎన్ని డేస్ లో పేమెంట్ కంప్లీట్ చేసుకుంటారు, లోన్ వెళ్తారా, ఎందుకంటే లోన్ వాళ్ళకి క్యాష్ వాళ్ళకి ఒకే అమౌంట్ లో మనం ఇవ్వలేము. అది కాకుండా కొంతమంది మేము ఎర్లీగా బుక్ చేసుకుంటాము, ఎర్లీగా కంప్లీట్ చేసుకుంటాము, అంతా పేమెంట్ రిజిస్ట్రేషన్ అన్న వాళ్ళకి మంచి రేట్ అనేది ఇస్తామండి. వే ఆఫ్ ది పేమెంట్ ని బట్టి మాత్రం. అది కాకుండా కొంతమంది ఎక్కువ స్క్వేర్ యార్డ్స్ తీసుకుంటారు, కొంతమంది గ్యాదర్ గా 2-3 plots తీసుకుంటారు. ఇప్పుడు కొంతమంది దీంట్లో బ్రదర్స్ తీసుకున్నారు, ఒకే ఫ్యామిలీకి దగ్గర వాళ్ళు 3-4 plots ఒకేసారి తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనం మంచి ప్రైస్ అనేది ప్రామిస్ చేస్తామండి. ఓకే, అయితే సార్ ఇప్పుడు మీరు ప్లాట్స్ కూడా ఒక 3-4 కలిసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకున్నారు కదా, ఇలాంటి కమ్యూనిటీ వాళ్ళు ఇప్పటివరకు ఇందులో పర్చేస్ చేశారు సార్? ఐటీ జాబ్స్ చేసేవాళ్ళు, ఎన్ఆర్ఐ క్లయింట్స్, మంచి ఫ్యామిలీసే తీసుకున్నారు ఇక్కడ. సో మీ కమ్యూనిటీలో అంతా ఎడ్యుకేటెడ్ పీపులే ఉంటారు. అదే కాకుండా మీరు ఎవరితో అయినా కొన్న వాళ్ళతో మాట్లాడాలన్నా మనం మాట్లాడిస్తాం. కమ్యూనిటీ కూడా పీస్ఫుల్ ఉంటుంది అన్నట్టు, చాలా మంచి కమ్యూనిటీ ఉంటుందండి. ఇంకో లాస్ట్ సార్ క్వశ్చన్, మనకి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ఎంత డిస్టెన్స్ వస్తుంది? అది కూడా ఎయిర్పోర్ట్ 22 kilometers. 22 kilometers అంటే మినిమం మీరు 30 minutes లో రీచ్. హాఫ్ అన్ అవర్ డ్రైవ్. ఎందుకంటే ఓఆర్ఆర్ ఎక్కితే చాలా నియర్ అవుతుంది. తుక్కుగూడ దగ్గర దిగుతారు, అటు నుంచి తుక్కుగూడలో కూడా చాలా ఎంప్లాయ్మెంట్ ఉందండి. ఈసిటీ అని, జిఎంఆర్ వాళ్ళవి, లాజిస్టిక్ పార్క్, ఇండస్ట్రియల్ పార్క్స్, సెజ్ ఏరియాస్, మెయిన్లీ ఎక్కడైనా సెజ్ వల్ల డెవలప్ అవుతుంది. అవును, ఇప్పుడు మనం ఇబ్రహీంపట్నం పైన కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ జోన్స్ కూడా. అవును, వెనకాల బీడీఎల్ కూడా వస్తుంది, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వస్తుంది. ఆల్రెడీ మనకి వెనకాల ఉంది, అది ఆల్రెడీ ఉంది, బిల్డింగ్ ఆల్రెడీ ఉంది. ఇవన్నీ కూడా మనకి యాడ్ ఆన్ పాయింట్ సార్. ఏదైతే ఇప్పుడు మనం లొకేషన్ ఉన్నామో అండి, మీరు ఒక్కసారి మాత్రం మీ ఫ్యామిలీ తోటి విజిట్ చేయండి. అలాగే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మిడ్ వేరియంట్లో ఒక మంచి హౌసెస్ కన్స్ట్రక్షన్ గురించి చూస్తున్నారో, కేవలం 55 lakhs అంటున్నారు కాబట్టి, దట్టు 5 lakhs డౌన్ పేమెంట్ తోటని, అంటే మీరు ఎక్కువ అమౌంట్ డౌన్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేకుండా కూడా ఒక 5 lakhs డౌన్ పేమెంట్ కట్టుకోగలిగితే మీకు 150 గజాల హౌస్ అనేది కూడా సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ లోన్ ప్రొసీజర్స్ కానీ ఇదంతా కూడా సార్ వాళ్ళ దగ్గరుండి కూడా చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే పరోక్షంగా కూడా వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు. అలాగండి, దీంట్లో మనకి ఫైనల్ ఎల్పీ కూడా రావడం జరిగింది, మార్టిగేజ్ ప్లాట్స్ కూడా రిలీజ్ అయ్యాయి కాబట్టి మనం రీషూట్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగానైతే త్వరపడండి. మీ ఫ్యామిలీ తోటని మాత్రం ఒకసారి రండి. వచ్చినాక ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే అండి, టైం తీసుకోండి. సరౌండింగ్లో కాలేజెస్ ఏవి ఉన్నాయో, ఎంప్లాయ్మెంట్ జోన్స్ ఏవి ఉన్నాయో సార్ వాళ్ళు వచ్చేసి మీకు దగ్గరుండి చూపిస్తారండి. నచ్చితే నేను ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి మాత్రం
ఖచ్చితంగా భవిష్యత్తులో మంచి రిటర్న్స్ కూడా రావడం సార్ జరుగుతుంది. ఇంకోటి 1 month లో బెనిఫిట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కస్టమర్స్ కి. చెప్పండి సార్. ప్రైస్ హైక్ అనేది ఉంది మన వెంచర్ మీద, ఎందుకంటే గవర్నమెంట్ వాల్యూస్ పెరిగాయి. అవును. సో మన ప్రాజెక్ట్ లో కాదండి, ఆల్ ఓవర్ తెలంగాణలో గవర్నమెంట్ వాల్యూస్ పెరగడం వల్ల ప్రొపోర్షనల్ గా మార్కెట్ వాల్యూస్ కూడా పెరుగుతాయి. సో నెక్స్ట్ మంత్ నుంచి ప్రైస్ హైక్ ఉంటుంది. June 15th గవర్నమెంట్ వాల్యూస్ పెరిగాయి. సో మార్కెట్ వాల్యూ కూడా మనం పెంచబోతున్నాము. అందరూ నాట్ ఓన్లీ మన ప్రాజెక్ట్ అండి, చాలా వరకు మార్కెట్ వాల్యూస్ కూడా మనకి ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకి నెక్స్ట్ మంత్ నుంచి లేదంటే అవతల మంత్ అనుకోండి మినిమం 500 నుంచి 1000 రూపీస్ ఈజీ అప్రిషియేషన్ వస్తుంది. ఆ విధంగా చూసుకున్నా కూడా ఒక ప్లాట్ మీద 150 గజాలు అనుకున్నా కూడా 1,50,000 వరకు కూడా సేవ్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి అయితే మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా డిస్ప్లేలో అయితే కంపెనీ వారి నెంబర్ అయితే ఇస్తున్నాను కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా కాల్ చేసుకోవచ్చు. మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.